హాయ్ అండి అందరికీ. ఇక్కడ పొద్దున్నే అయితే పూజ చేసుకున్నానమాట. పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మైండ్కి. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేయడానికైతే వచ్చానమాట. ఇంకా పిల్లలకి ఈరోజు పులిబొంగనాలు వేద్దామనేసి మొత్తం కట్ చేసి పెట్టానమాట. లోపు ఒక పక్కన అయితే అన్నం పెట్టేశాను, ఇంకో పక్క పిల్లల స్నానానికి అయితే నీళ్లు పెట్టేశాను అనమాట. వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా అవి రెండు అవుతుంటే ఇంక ఈ లోపు టిఫిన్కి అయితే కలిపేసుకుందాం అనేసి కట్ చేసేసానమాట. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు అండ్ శనగ్గింజలు, దోసపిండి వేసి కలిపేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చి సాంబార్కి. అండ్ అక్కడ పక్కన వచ్చేసి అవి కడిగి పెట్టానమాట. ఇంకా అవి అయితే పైన ఎత్తి పెట్టేద్దాము, ఇవి వద్దులే ఇంకా వేరే ఉంది కదా అనేసి అవి కడిగి అట్లా ఆరబెట్టాను. చూడండి, ఇవి పులి బొంగనాలు అనమాట. గుంత పొంగనాలు, పులి బొంగనాలు, పుల్లుంటలు అని అయితే అనొచ్చు అనమాట. ఇంకా తర్వాత అయితే అన్నం చేశాను, సాంబార్ అయితే చేసేసాను అనమాట. మునక్కాయ సాంబారు. టిఫిన్ తినేసి పిల్లలు కూడా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే తినేసాను. ఇక్కడ పండ్లు అయితే తీసుకొచ్చాను అనమాట. బనానా అనమాట, డజన్ 40 రూపీస్. అయితే రోజు మా ఇంటి దగ్గరికి ఒక అంకుల్ అయితే వస్తారనమాట బనానాలు తీసుకొని. ఆయన దగ్గర అయితే 40 రూపీసే ఉంటుంది. ఇంకా బయట అయితే 70 రూపీసు అలా ఉంటుంది, 60, 70 అలా ఉంటుంది అనమాట. సేమ్ కాయలే ఉంటాయి కానీ ఇంకా అలా వాళ్ళు కాస్ట్ అయితే ఎక్కువ అమ్ముతారు. యాపిల్స్ కూడా తీసుకొచ్చా, అవి వచ్చేసి బీట్రూట్ అయితే 2 ఉన్నాయన్నమాట, అవి కూడా పెట్టాను. బీట్రూట్ పచ్చిది తింటే కూడా హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మనం ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు, కానీ దానికన్నా పచ్చిది ఆహారం తింటే మంచిది. అలాగని బెండకాయలు, దొండకాయలు అన్నీ పచ్చి తినలేంలే అనుకోండి. బీట్రూట్ అయితే చెప్తున్నా, బీట్రూట్ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇలా కట్ చేసేసుకొని టిఫిన్ చేసిన తర్వాత మనం కూడా హెల్తీగా ఇంట్లో పనులు చేయాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సిందే, లేకపోతే పీల్చుకుపోతాం అనమాట. మనం అలాగే పీల్చుకుపోయి మెత్తగా సప్పిగా ఉన్నామనుకోండి, ఇంట్లో పనులు మొత్తం అలాగే ఉంటాయి. మనతో పాటు బాగున్న మనుషులు కూడా అలా తయారైపోతారనమాట. అందుకనేసి ఇంకా పిల్లలకి కూడా ఫ్రూట్స్ అయితే పెట్టి పంపించాను స్నాక్స్ బాక్స్లో. ఇంకా నేను కూడా అయితే బనానా, యాపిల్, బీట్రూట్ కట్ చేసుకొని తిన్నానమాట. ఇక్కడ చీరలు అయితే 4 ఉన్నాయి. ఇంకా చీరలు ఎప్పటి నుంచో అలాగే పెట్టానమాట. ఇంట్లో మిషన్ ఉండి కూడా కుట్టుకోవట్లేదు. సరే అనేసి వాటి కోసం అయితే ఆ 4 ఫాల్స్ అయితే తెచ్చి వాటర్లో వేసి ఇంకా బయట అయితే ఆరబెట్టానమాట. అలా అయితే మంచిగా ఉంటుంది కదా అనేసి నీళ్ళల్లో వేసి కుట్టుకుంటే బాగుంటుంది అనమాట. క్లాత్ కూడా దగ్గరకు అవ్వకుండా స్టిఫ్గా మంచిగా ఉంటుంది. మనం తర్వాత వాటర్లో వేస్తే కొంచెం ఇట్లా దగ్గరకైనట్లు అనిపిస్తుంది కదా, అందుకనేసి అనమాట. ఇంకా అలా ఆరబెట్టాను. ఆరేసిన తర్వాత ఇంకా వీలు ఉన్నప్పుడు కుట్టుకోవాల్సిందే, అంతే. ఇది చూడండి, తమలపాకు మొక్కకైతే కింద ఎందుకు ఆకులు ఇలా వాడిపోయాయి అన్నమాట, బ్లాక్గా అయిపోయాయి. సరేలే అనేసి అలా బ్లాక్గా అయిపోయిన ఆకులను అయితే తించేస్తున్నాను అనమాట. ఇవి ఆకులు చిన్నగా ఉన్నా కూడా మంచిగా బ్లాక్గా అయితే ఉన్నాయన్నమాట, మందంగా బ్లాక్గా ఉన్నాయి. ఇంకా చెట్టు ఈ కొమ్మ మొత్తం అలాగే తమలపాకు ఆకులతో నిండిపోతే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా చూడ్డానికి. కొంచెం కొమ్మున్నా సరే చుట్టూ ఒత్తుగా అంటే గుబురుగా ఉన్నదనుకో చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది. చూడండి, ఆకులు మొత్తం ఒక ఆకు 2 ఆకులు ఉంటే మరి అంత మంచి అనిపించదులేండి, చూడ్డానికి అంటున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న తమలపాకు చెట్టు, ఇది ఇంతకుముందు వంట రూమ్లో పెట్టుకున్నా, ఇప్పుడు బయట పెట్టేసరికి బాగా వస్తున్నాయి అన్నమాట ఆకులు. ఇంట్లో అయితే రావట్లేదు అస్సలు. ఇండోర్ ప్లాంట్ అయినా ఏ ప్లాంట్ అయినా మనం మొక్కల్ని బయట పెడితేనే అవి మంచిగా ఎదుగుతాయి అన్నమాట. ఇది వచ్చి పెద్ద మనీ ప్లాంట్ అనమాట.
దాన్ని అలాగైతే పైకి దారంతో కట్టి లాగి అల్లించేసాను. నిన్న వచ్చేసి మేము పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఈ 4 కొమ్మలను అయితే తీసుకొచ్చానంటే డబ్బులు ఇచ్చి కాదులే అనుకోండి. ఇంకా అక్కడ మొత్తం అలాగా చెట్లన్నీ ఉంటే 4 కొమ్మలను అయితే చిన్ననే ఉన్నాయి. ఈ 4టిని అయితే తీసుకొచ్చాను. ముందు వేరే ఆ మొక్క ఉండింది, అదేం మంచిగా లేదు కదా, సరేలే అనేసి ఆ మొక్కను తీసేసి ఇంకా అదే కుండీలో అయితే ఈ 4 చెట్లని అయితే పెట్టేసి నాటేస్తున్నాను అనమాట. ఇది మొత్తం ఏర్లు గిట్లా వచ్చేసింది అనుకో, ఏర్లు వచ్చేసి కుండి మొత్తం బాగా మలిస్తే బాగుంటుంది అనమాట. ఫ్లవర్స్ కూడా చిన్నగా చిట్టి రోజా లాగా అయితే ఉంటాయి అన్నమాట. చూద్దాం. ఇంతకుముందు అయితే ఒక కొమ్మ పెట్టుండే కానీ అది రాలేదన్నమాట. ఈ 4 అయితే ఇప్పుడు తెచ్చి పెట్టాను, మరి వస్తాయో రావు అన్నమాట. చూద్దాం. ఇంకా తర్వాత ఈ వాటర్ క్యాన్ అయితే కారుతుందనమాట. ఎక్కడో చిన్నగా హోల్ పడ్డది, అది కనిపించట్లేదు. చూడండి, ఇట్స్ బాల్కనీ సైడ్ పెట్టేసా. ఇంట్లో పెడితే కూడా వాటర్ మొత్తం కారుతుంది అనేసి సరే అని ఈ ఫెవికాల్ ఏదో మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంతకు ముందు ఎప్పుడో తీసుకొచ్చారు. అయితే అది ఇంట్లో ఉండింది. సరే చూద్దాం, బొక్కేడన్నా మనకు కనిపిస్తుందా, అందులో ఈ ఆయిల్ అయితే పెడదాము అనుకుని చూస్తున్నాను అనమాట. అస్సలు ఏడా కనిపించాలి. ఈ క్యాన్లో వాటర్ అంతా వంపిన, మిగిలిన వాటర్ అన్నీ చెట్లకు పోసిన. ఇంకా అయినా ఎండకి అయితే పెట్టి చూశానమాట. ఎక్కడ అసలు కనిపించాలి. క్యాన్ మొత్తం గీతలుగా కనిపిస్తుంది కానీ హోల్ కనిపించట్లేదన్నమాట. సరే అని నాకేడు ఆడాడ హోల్గా అనిపించిన చోటైతే కొంచెం పెట్టాను. ఇంతకుముందు బట్టలు ఉతికే టబ్బుకి పెట్టామన్నమాట. అది బాగా రెండు చీలిపోయినట్లు అయిపోయింది, వేరేగా చీలిపోయింది. అయినా ఈ ఆయిల్ లాంటిది వేసేసరికి మంచిగా అతుక్కున్నదన్నమాట. అందుకని దీనికి వేసాము. అది అసలు హోల్ కనిపిస్తేగా ఏడో ఆడాడ వేసానమాట. చూడండి ఎండ అయితే ఎట్లా వస్తుందో బాల్కనీ సైడు. ఇదైతే పెట్టానమాట. చిన్న లిక్విడ్ టైప్ ఉంది, అది లిక్విడ్ టైప్లో ఉన్నదైతే పెట్టాను. మార్నింగ్ అయితే అసలు చూడండి ఎన్ని గంటలకు లేచానంటే నేను 5:30కి లేచానమాట. నైట్ పడుకునేసరికి కూడా లేట్ అయిపోయింది, కానీ మార్నింగ్ ఇంకా 5:30కి లేచాను. చూడండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట మార్నింగే. అండ్ అక్కడైతే మా ఇంటి ముందు హౌస్ అయితే కడుతున్నారు. పొద్దున్నేనే మనం లేచి ప్రశాంతంగా పనులు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనమాట. ఇంట్లో అందరూ పడుకొని ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనల్ని ఎవరు పిలవరు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మంచిగా చేసుకునే పని మీద శ్రద్ధ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేచిన తర్వాత పాత్రలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సరే అని స్టవ్ పైన నీళ్ళు అయితే పెట్టేసుకొని తర్వాత పాత్రలు కడిగి చెత్త ఊడ్చేద్దాంలే అనేసి స్నానం చేసుకొని పూజ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే నీళ్లు పెట్టేశానమాట. ఫస్ట్లో పూజ అయిపోయింది చూపించాను కదా, అలా పూజ అవ్వాలంటే వెనకాల ప్రాసెస్ మొత్తం ఇంత చేయాలన్నమాట. ఇంకా నీళ్ళు కాగుతుంటే పాత్రలు అయితే కడిగేసే. ఫస్ట్ పాత్రల దగ్గరికి వెళ్ళా. ఈరోజు అయితే చెత్త కూడా ఉడవలేదు. ఇంకా పాత్రలు కడిగిన తర్వాత అయితే చెత్త ఊడ్చుకొని స్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్ అన్నమాట. అయితే నైట్ ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసిన తర్వాత 7:30, 8 అవుతుందన్నమాట. అయితే అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పని చేసుకున్నా. ఖాళీ అంటే పెద్ద ఖాళీ ఏం లేదండి, ఇది చేసుకోవాలి కాబట్టి మనకు ఆ టైం దొరికిందని ఆ టైంలో చేసుకున్నా. అంటే ఇది పైన దీపాలు పెట్టినప్పుడు బండ మొత్తం నల్లగా అయిపోతుంది కదా, అందుకనేసి అయితే నేను పైన పేపర్ ఉంటుంది కదా అదైతే అంటించేసాను అనమాట. గిఫ్ట్ పేపర్ అది. తర్వాత ఇది కటన్ అయితే అప్పుడే కుట్టి వేసాను అనమాట. 8 అలా అవుతుంది టైము నైటు. ఇంకా అలా అయితే వేసాను. బార్డర్ అయితే పెద్దగా అనిపిస్తుంది, నాకు ఎందుకో చూడడానికి లుక్ అనిపించలేదన్నమాట. పెద్దగా అనిపిస్తుందని సరే అనేసి బార్డర్ మొత్తం
కింద కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.